హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ మష్రూమ్ సలాడ్. దీనిని బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్లోకి తీసుకోవచ్చు. మష్రూమ్స్లో ప్రోటీన్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 స్పూన్ ఆయిల్ గీ వేసుకోవాలి. నేను గీ వాడుతున్నాను. గీ హీట్ అయిన తర్వాత 100 గ్రామ్స్ మష్రూమ్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుని కలిపి మూత పెట్టుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీస్తే మష్రూమ్స్లో ఉన్న వాటర్ ఈ విధంగా బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు. రఫ్గా చాప్ చేసుకున్న జింజర్ గార్లిక్ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ సన్నగా తరుక్కున్న ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ తరుగు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్ తరుగు వేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేసి దీనిలో కొంచెం సాల్టు, కొంచెం పెప్పర్ పౌడరు యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా మిక్స్ అయిన తర్వాత 1/2 స్పూన్ నువ్వులు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. నేను చేసింది ఒక 1 పర్సన్కి సరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.